కార్తీక మాసం హిందువులకి అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసం మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలు పాటిస్తూ దైవారాధన చేస్తుంటారు. అదేవిధంగా వనభోజనాలు, అలాగే కార్తీక స్నానాలు అంటూ సామూహికంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఇలాంటివన్నీ ఈ కార్తీక మాసంలోని ఎందుకు చేయాలి, వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయటం వల్ల ఉదర వ్యాధులు నయమవుతాయి. కార్తీక స్నానం విషయంలో ఒక ఆరోగ్య సూత్రం కూడా ఉంది. అదేమిటంటే వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలంగా ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదులలో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నది స్నానం, సముద్ర స్నానములు చేయమంటారు. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో నది, సముద్ర స్నానాలు, దీపారాధనలు ఎంతో పవిత్రం. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయని మన పురాణాల్లో పేర్కొంటారు.